సౌత్ ఇండియాలో పలువురు హీరోలు తమతో కలిసి నటించిన హీరోయిన్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ ఎప్పుడు ఎవరితో పుడుతుందో చెప్పలేం. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కురిపించిన హీరోలు హీరోయిన్లు నిజంగానే ప్రేమలో పడిపోయారు. పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడిపోయాడు. వంశీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడాకుల తర్వాత హీరోయిన్ రేణు దేశాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. బద్రీ మూవీ సెట్స్ లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రేణుకకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ డాన్సర్ లెజినోవాను వివాహం చేసుకున్నాడు. హీరో సూర్య జ్యోతిక ఇప్పటి వరకు 7 చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత జ్యోతికను సూర్య ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజశేఖర్ జీవిత, అంకుశం, ఆహుతి వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అప్పుడే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు వీరికి 2 అమ్మాయిలు. వాళ్ళు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున మొదటి భార్య దగ్గుపాటి లక్ష్మికి 1990లో విడాకులు ఇచ్చారు. తర్వాత శివ, నిర్ణయం, కిరాయి దాదా చిత్రాల్లో జంటగా నటించిన అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. హీరో అఖిల్ వీరి కుమారుడు. అక్కినేని నాగార్జున మొదటి భార్య కొడుకు నాగచైతన్య కూడా తనతో జత కట్టిన హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నాడు. 2018లో నాగచైతన్య సమంతల వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరు 2021లో విడాకులు తీసుకున్నారు. యంగ్ హీరో వరుణ్ తేజ తనతో జత కట్టిన వితికా షేరును వివాహం చేసుకున్నారు. హీరో కృష్ణ కూడా తన హీరోయిన్ విజయ నిర్మల్ ను పెళ్లి చేసుకున్నాడు. హీరో అజిత్ సైతం తన హీరోయిన్ శాలిని మెడలో తాళి కట్టాడు. హీరో ఆర్య కూడా తన హీరోయిన్ సాయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇందులో మీకు నచ్చిన జంట ఎవరో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.